హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. పిల్లలకు హాఫ్ డేనే 12:30 కల్లా స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చేయాలి. అయితే స్కూలు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే స్కూల్ ఉందండి, మిగతా వాళ్ళకైతే లేదు. సో కాబట్టి నేనైతే 12:30కి వెళ్ళి వాళ్ళు డ్రెస్సులు ఇస్తారంట. తీసుకుని వచ్చేసిన తర్వాత సాటర్డే రోజుని వాళ్ళు ఒక ప్లేస్ చెప్తారు, అక్కడికి తీసుకెళ్ళాలన్నమాట పిల్లల్ని. సో నేనైతే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. అయితే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఫీల్ అవ్వకండి. సబ్స్క్రైబర్ ఉన్నారు కదా, స్పెషల్గా మీతో ఒక విషయం చెప్పమన్నారండి. ఏంటంటే ఆ సబ్స్క్రైబర్కి అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళకి చదువు లేదు కదా, అయినా సరే తను తెలివితేటలతోటి ఇక్కడ దాకా రాగలిగిందండి. అయితే ఒక చిన్న స్టోరీ చెప్పిందనమాట దాని గురించి మీతో చెప్పమంది. అందుకు నేను మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళు 5 మెంబర్స్ అంటండి, అక్క చెల్లెలు. అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అంట. ఒకళ్ళు బీఎడ్, ఇంకొకరు వచ్చేసి ఇంకా డిగ్రీ, వాళ్ళ తమ్ముడు అన్నో, మొత్తం మీద 5 మంది అక్క చెల్లెలంట. అందులో ఈ అమ్మాయి చిన్నదంట. అయితే ఈ అమ్మాయి స్టేజ్ వచ్చేసరికి, అంటే ఈ అమ్మాయి దగ్గరికి చదువు దగ్గరికి వచ్చేసరికి ఫినాన్షియల్గా చాలా వీక్ అయిపోయారంట. ఇంకా తను కూడా చదవలేదంట. తనకి చదవాలనున్నా కూడా ఇంట్లో స్తోమతను బట్టి కాంప్రమైజ్ అయిపోయిందనమాట. ఇంట్లో పనులు చేయటాలు, వాళ్ళ మమ్మీ డాడీకి హెల్ప్ చేయటాలు అలా చేసిందండి. అయితే ఇప్పుడు పెళ్ళైన తర్వాత, అంటే మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ ఎడ్యుకేటెడ్ అనమాట, చదువుకున్నారంట. అయితే ఒకసారి ఏమైందంటే, ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గరే అనుకుంటా లేదా బయటను మామూలుగా సాక్షి ఇది చూసారా, నేను కింద పడుకుంటున్నానండి. కింద పడుకోవడం వల్ల మనకి నడుము నొప్పి తగ్గుతుందని చెప్పేసి డాక్టర్ చెప్పారు, మీరు కూడా చాలామంది చెప్పారు. సరే అని చెప్పేసి నేనైతే కింద అయితే పడుకుంటున్నాను. నాకైతే రిలీఫ్ అనిపించింది కానీ ఇంకా ఎక్కడో ఇంకా తగ్గలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలేమో, మరి చూద్దాంలేండి. ఒక 10 డేస్ అయితే టాబ్లెట్స్ ఇచ్చారు కదా. అయితే ఒకసారి ఫ్రెండ్స్ దగ్గర ఈనాడు పేపరు, సాక్షి పేపర్ 2 పక్కన ఉంటే ఎవరో ఈనాడు పేపర్ ఇమ్మంటే సాక్షి పేపర్ ఇచ్చారంట. అందరూ నవ్వుకున్నారంట. చాలా బాధపడిందంట అండి. బాధపడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆయనతో చెప్పి కూడా చాలా బాధపడితే, వాళ్ళ హస్బెండ్ ఏమన్నారంటే, నేను నేర్పిస్తాను నీకు చదువు. మినిమం అంటే బయటికి వెళ్ళినప్పుడు ఆ బోర్డు చదివేటట్టయినా, బస్సులు ఎక్కేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఆ బోర్డు చదివేంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని చెప్పేసి తను బాగా ఎంకరేజ్ చేశారంటండి. అదేవిధంగా ఇంకొకరు కూడా అన్నారనమాట, నేను నీ వల్లే సక్సెస్ అయినా ఎందుకు చెప్పలేదండి అని అంటున్నారు. ఇంకా అవన్నీ నా కోసం చెప్పుకుంటే బాగోదు కదా అని చెప్పేసి చెప్పలేదండి. నా వల్లే సక్సెస్ అయ్యారంట వాళ్ళు. కటింగ్లో చాలా బాగా ఫిట్టింగ్ కానీ కస్టమర్ చాలా బాగా పెరిగారంట. సో అది కూడా చెప్పారు, మీతో చెప్పమన్నారు. ఎందుకంటే నిన్న వీడియో మొత్తం చూసిన తర్వాత కొన్ని మిస్ చేస్తారు మీరు, నా గురించి చెప్పారు కానీ మీ గురించి ఏం చెప్పలేదు అన్నట్టు మాట్లాడారనమాట. స్పెషల్గా మీకు ఇది కూడా చెప్పమన్నారండి. మన దగ్గర ప్రతి ఒక్కరికి ఒక్క టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని బట్టి మనము ముందుకు వెళ్తాము, చదువు లేకపోయినా పర్లేదు అని మీతో చెప్పమన్నారు మరీ. సో అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను. సో మీ దగ్గర ఉన్న టాలెంట్ మీరు యూజ్ చేసుకుని ముందుకైతే ఒక అడుగు వేయండి. సో పిల్లలు లేచిపోయారు చూసారా, పిల్లలాగా ఎలా కొట్టుకుంటున్నారు ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికే ఉందన్నమాట స్కూలు. అంటే వీళ్ళిద్దరికీ అంటే పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మాత్రమే ఉంది. ఇంకా టిఫిన్స్ మా వారు ఏమన్నారంటే, ఇంకా 2 డేస్ రెస్ట్ తీసుకో, టిఫిన్లు అంటే మొత్తము అవన్నీ పిండి రుబ్బటాలు కడగడాలు అవన్నీ ఉంటాయి కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బయట నుంచి తీసుకొచ్చేసారనమాట. అయితే అందరం దోశలే కావాలి అన్నాము, ఇంకా దోశలే తీసుకొచ్చారు. 30 రూపీస్ అలా ఉంటుందండి ఒక ప్లేటు. బాగానే ఉంటుంది కానీ ఎంతైనా బయట ఫుడ్ అంటే మనకు అంత మంచిది కాదు కదా, కానీ ఇలాంటి టైంలో తెచ్చుకోవాల్సిందే, కొంచెం రెస్ట్ దొరుకుతుంది. ఇంకా సాంబార్ వేసుకుని వాళ్ళు అయితే తినేశారు. ఇంట్లో పనులన్నీ అయిపోయింది, లేట్ అయిపోయింది. పిల్లలు లేవట్లేదు చలికి అస్సలు, ఎన్నిసార్లు లేపినా లేగట్లేదు అనమాట. ఇంకా అలాగే లేపి స్నానాలు చేయించి వాళ్ళు తింటూ ఉన్నారు. నేను ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఇంట్లో కూరగాయలు ఏం లేవండి, ఇంట్లో సరిగ్గా కూరగాయలు లేవు. ఇంకా బయట ఆకుకూరలు వస్తే పాలకూర తీసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఎలాగో లంచ్ లేదు కదా, ఈయన కూడా లంచ్ ఇంటికే వస్తారు కాబట్టి ఇంకా ఒక 11 గంటలకు అలా స్టార్ట్ చేసినా పర్లేదు అనిపించింది. ఇంకోటి ఒక బ్లౌజ్ అయితే అది చెప్పాను చూసారా, ముందు రోజు వీడియోలో చాలాసార్లు చెప్పాను, ఈ బ్లౌజ్ పీస్ సరిపోవట్లేదు, నేను ఇంక ఇచ్చేస్తాను కస్టమర్కి అని చెప్పాను కదా. సో వాళ్ళు ఏంటంటే ఎంత వచ్చినా పర్లేదు హ్యాండ్ కట్ చేసేయమన్నారు. సో నేను నైట్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కుట్టాలి, ఇప్పుడు కుట్టేసి హెమ్మింగ్ ఇచ్చేసాను అనుకోండి, ఆ పని అయిపోతుంది. ఇంకా మొన్న లాంగ్ ఫ్రాక్ కుట్టుకున్నాను కదా, అంబ్రిల్లా చుడీ హ్యాండ్స్ అని చెప్పాను చూసారా, అది ఇప్పుడు నేను వేసుకుని మన వాళ్ళకి చూపించాలన్నమాట.
అదేవిధంగా కటింగ్, స్టిచ్చింగ్ 2 కూడా వీడియో పోస్ట్ చేయాలి. కొన్ని బట్టలు ఊరు పంపిస్తానని చెప్పాను కదా! ఆల్టరేషన్స్ ఉన్నాయి. కొత్తవి అవన్నీ కూడాని. అవన్నీ ఆల్టరేషన్ చేయాలి. చాలా పనులు ఇంట్లో పనులతోనే సరిపోయింది. ఈ రోజంతా కూడాని. రూ. 20కి 6 కట్టలొచ్చినాయండి. ఫ్రై చేసేస్తాను. కర్రీ చేస్తే తినరు. రూ. 20కి మొత్తానికి 6 కట్టలొచ్చినాయనమాట. సో, ఇవంతా కట్ చేసి నీట్‌గా కడిగేసుకొని, కట్ చేసుకొని కూర అయితే వండాలి. ఇంకా వెళ్ళిపోయారండి పిల్లలు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఇంట్లో పనులు ఉంటాయి కదా! మీకు తెలిసిందే కదా! సామాన్లు తోముకుంటాను. అవన్నీ కూడా చేసేసుకుంటాను. పాలు వేడి చేసేసాను. నెయ్యి కాయాలి ఈరోజు. చాలా పనులున్నాయి. ఇంట్లో పనులున్నాయి. అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా కర్రీ చేసేస్తాను. ఈ ఈ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:00 అలా అవుతుంది. పిల్లలు వెళ్ళారు స్కూల్‌కి. ఇల్లంతా క్లీన్ చేస్తాను. వెళ్ళిన వెంటనే క్లీన్ చేయకూడదు అంటారు కదా! కొద్దిగా జలుబు చేసిందండి. బాగా చల్లగా ఉంది కదా బయట. అరటిపండు కూడా తిన్నాను. మన సబ్స్క్రైబర్ తెచ్చారు కదా! అది నిన్నటితో అయిపోయినాయిలెండి. యాక్చువల్‌గా నేను అరటిపండు ఎక్కువ తినను. ఇలాగే అస్తమానం జలుబు చేస్తానని కొంచెం జలుబు చేసిందనమాట. అందుకని నా వాయిస్ మీకు అలా ఉంది. సో, ఈ బ్లౌజ్ కూడా కుట్టేస్తే నాకు ఒక టెన్షన్ తగ్గిపోతుంది. అప్పటినుంచి అడుగుతూనే ఉన్నానండి వాళ్ళని. ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. కుట్టాలా వద్దా, కుట్టాలా వద్దా అంటే ఏం మాట్లాడలేదు. ఈవినింగ్ 5:00 వస్తారంట. నాకు కుట్టేసి ఇవ్వి అన్నారనమాట. అబ్బా అనిపించింది నాకైతేని. మన దగ్గర ఉన్నంతసేపు కంగారు ఆగదండి. వెంటనే ఇచ్చేయాలి ఇచ్చేయాలి అంటారు. సో, బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. హెమ్మింగ్ అయితే ఇచ్చేస్తాను. చూడండి గమ్ముతో జాయిన్ చేశాను కాబట్టి తొందరగా అయిపోయింది. ఇప్పుడు పాలకూర ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసేసి లైట్‌గా పప్పు దినుసులు అయితే వేస్తున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను పాలకూరని. దాన్ని కూడా ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి ఉప్పు, పసుపు, కారం వేసేస్తాను అంతే. కారం ఎక్కువ వేసుకోకపోతే పసర వాసన వస్తుందండి. ఎందుకంటే మనము ఉడకపెట్టి ఫ్రై చేయట్లేదు కదా! డైరెక్ట్‌గా ఫ్రై చేస్తున్నాం కాబట్టి పసర వాసన వస్తుంది. మా అమ్మ అయితే ఉడకపెట్టి వాటర్ అంతా తీసేసి దాన్ని పోపులో వేస్తదనమాట. అలా వేయటం వల్ల టేస్ట్ బావుంటది. పసరు అంతా పోతది. కానీ మంచిది కాదు కదా! అంతా విటమిన్స్ అన్నీ పోతున్నాయి కదా! అందుకు నేనైతే ఇలాగే చేస్తాను. చపాతీలోకి తింటే చాలా మంచిదండి ఆకుకూరలు. ఎక్కువ కూర అనేది లోపలికి వెళ్తదనమాట అన్నంతో కన్నా. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే చపాతీ ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రైలు చేసుకొని తింటే బావుంటదనిపిస్తది నాకు. చాలా బావుంటది. సో, ముక్కల కింద కట్ చేసేసానండి కడిగేసుకొని. మూత పెట్టేస్తాను. ఇంకా ఇంట్లో పనులున్నాయి. కొన్ని బట్టలు తీసేసి అవన్నీ ఆల్టరేషన్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. ఈరోజు ఒక బ్యాగ్ పంపించేసాను అనుకోండి ఊరు. ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఇంతకీ టికెట్లు దొరకలేదు. మీకు ఆ విషయం తెలుసో లేదో. మాకు సంక్రాంతికి వెళ్ళడానికి టికెట్లు దొరకలేదండి. ఆ టైంకి ఏమైనా స్పెషల్ ట్రైన్లు వేస్తేనే ఏదో ట్రై చేయాలి. లేకపోతే కష్టమే మేము వెళ్ళడము. బట్టలైతే పంపించేస్తున్నాను కానీ మేము వెళ్ళమో తెలీదనమాట. చాలామంది బుక్ చేసుకున్నారు ఆ రోజే. అలా ఓపెన్ అవ్వగానే బుక్ అయిపోయినాయి 6 నెలల క్రితం. ఇంకా బట్టలండి చేత్తో ఉతకాల్సిన బట్టలున్నాయి. చాలా బట్టలున్నాయి. ఇవన్నీ చేత్తో ఉతకాల్సినవే. ఇవన్నీ కాదు. ఇంగో సెపరేట్ చేస్తున్నాను. పిల్లల స్కూల్ యూనిఫామ్‌లని ఇవన్నీ, అవన్నీ. ఇంకా చేత్తో ఉతికేసి వాషింగ్ మిషన్‌లో వేసేసి ఆన్ చేస్తాను. ఇప్పుడు కాదు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఆ బట్టలు కూడా వేసేస్తే అయిపోతది. ఇంకా నాకు ఫ్రై అయిపోయింది. మా వారు ఆఫీస్‌కి వెళ్ళిపోతానికి వాటర్ పెట్టుకున్నారు. ఎంత మరిగించినా అలా బకెట్‌లో వేయగానే చల్లగా అయిపోతున్నాయండి. అంత చల్లగా ఉంది బయట వాతావరణము. నాకు కూడా గొంతు మారిపోయింది చూసారా? బాగా జలుబు చేసేసిందనమాట. అదొక రకమైన నజ్జు చేసింది. నేను నైటు అరటిపండు తిన్నాను కదా! దాని ఎఫెక్ట్ అనుకుంటా. వేడి నీళ్ళు తాగితే సెట్ అయిపోతుంది. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే పసర వాసన రాదు. మా ఇంట్లో ఇలాంటివి ఏమి అంత ఇదిగా తినరు. ఏమనంటే ట్రెడిషనల్ ఫుడ్ ట్రై చేయమంటారు. అంటే ఆనపకాయ పులుసులో ఏయో ఉంటాయి కదా ఊర్లో వంటలు. నాకేమో అవి రావు. ఈ కార్తీక మాసంలో అవి ఎక్కువ తింటారంట. ఏది వంకాయ పొట్టు ఏదో చెప్తా ఉంటారండి మా వారు. అవన్నీ ట్రై చేయాలంటే పొద్దున్న హడావిడి కదా! అంత తొందరగా అవ్వవు పనులు అవన్నీ మనం కొత్తగా ట్రై చేయాలంటే. సాయంత్రం చేయాలి. సాయంత్రం చేయాలంటే ఒకళ్ళు తింటారు, ఒకళ్ళు తినరు. అంటే ఆయనేమో ఆఫీస్ నుంచి లేట్‌గా వస్తే తినరనమాట. అక్కడే తినేసొస్తారు. సో, దానివల్ల నాకు అసల కర్రీస్ వండటానికి సెట్ కావట్లేదు కొత్తయి. సో, ఈ ఫ్రాక్ ఇప్పుడు నేను వేసుకొని చూపించిన తర్వాత మనం ఎడిటింగ్‌లు అవన్నీ చేసుకోవాలి సాయంత్రము. ఇప్పుడైతే పీకో చేసేస్తున్నాను మొత్తం కూడాని.
పీకో చేసేసుకుంటే పని అయిపోతుంది. చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారండి దీని మీద. నాకైతే మార్నింగ్ నుంచి భలే వస్తున్నాయి నాకు కాంప్లిమెంట్స్. కలర్ అనేది చాలా బాగుంది అక్క, నీకు మంచి ఫుల్ సర్కిల్ మంచి మోడల్ చూపించావు అని అంటున్నారనమాట. ఆ మోడల్ యాక్చువల్గా నేను అలా పెట్టుకోవాలని నేను అనుకోలేదు. ఒక సిస్టర్ అడిగారనమాట, ఈ మోడల్ ఎప్పుడైనా చూపించండి అక్క అని అడిగారు. ఇక చూపించాలంటే మన దగ్గరికి రావాలి. మన దగ్గరికి ఎప్పుడు వస్తుందో తెలియదు కస్టమర్ ఫ్రాక్ అనేది. ఇంకా నేనే చూపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని చెప్పేసి నేనే పెట్టేసుకున్నాను అనమాట. మరీ ఓవర్గా పెట్టుకోలేదండి. ఇంకా డీప్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది, కానీ పెట్టుకోలేదు నేను. మామూలు 7 ఇంచెస్ డీప్ పెట్టుకున్నాను. బాగా సెట్ అయిపోయింది నాకు. చాలా టైం పట్టేస్తుంది, ఫుల్ సర్కిల్ కదా. బాటమ్ పార్ట్లో 4 మీటర్లు తీసుకున్నాను. అది నేను సర్కిల్తో కట్ చేసేసరికి ఇంకా డబుల్ అయిపోతుంది అనమాట. అందుకని ఒక అరగంట ఏం పట్టదు, ఒక 10 నిమిషాలు పడుతుంది. బయటకి ఇస్తే మాత్రం 50 రూపాయలు అలా తీసుకుంటారు. నేనైనా అంతే, 50 రూపాయలే తీసుకుంటాను. అయితే మా వారు అడుగుతున్నారనమాట, ఎందుకు మళ్ళీ దీని మీద కుడుతున్నామని. ఇది పీకో మిషను, మరి వేరే వాళ్ళకి ఇస్తున్నావు కదంటే, అది నేను చీరలు ఇస్తాను, నావి నేనే కుట్టేసుకుంటానని చెప్తున్నాను. ఫుల్ సర్కిల్ కదా, కాస్ట్ ఎక్కువ తీసేసుకుంటారు. ఎందుకు, మన ఇంట్లో ఉంది కదా మిషను, మళ్ళీ పాడైపోతుంది. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు కూడా పైన ఆరేసి వస్తానండి. కొన్ని దుప్పట్లేమో ఎండలో వేసానమాట. ఇంకా టైం అయిపోతుంది. టైం అయితే ఎలా పరిగెడుతుందంటే లేడీ పిల్లలా పరిగెట్టేస్తుందండి మార్నింగ్ టైంలో, తెలుసా. ఇట్టే 12:30 అయిపోయింది. అయితే నేను లెగ్గిన్స్ తెచ్చుకున్నాను కదా. అయితే నేను అన్నానమాట, డబుల్ ఎక్సెల్ ఇచ్చారు, సరిపోతుందో లేదో, లూజ్ అయిపోతుందేమో నడుము దగ్గర అన్నమాట. ఎక్స్చేంజ్ చేసుకుంటాం అక్క, ప్రాబ్లం ఏం లేదు అని అక్కడ సేల్స్ గర్ల్ చెప్పిందనమాట. తీరా వేసుకున్న తర్వాతే చూసారు ఎంత బాగుందో. క్లాత్ని బట్టే ఉంటుందండి. తీరా నేను వేసుకున్న తర్వాత నడుము దగ్గర లూజ్ అయిపోయిందండి. మళ్ళీ ఎక్స్చేంజ్ చేయించుకున్నాను వెళ్ళి. సో అక్కడ ఒక అరగంట అయిపోయింది. కొత్త స్టాక్ ఏమైనా వస్తుందని అడిగాను అనమాట. సాటర్డే వస్తుందంట కొత్త స్టాకు. పైన అమ్మాయేమో ఊరెళ్తుంది ఫ్రైడే రోజుని. వాళ్ళ ఊర్లో ఏదో ఫంక్షన్ లాగా ఉందంట, జాతర టైపు. అయితే నేను కూడా వెళ్తాను. వెళ్ళి ఒకసారి, అంటే ఊరు కాదు, వీళ్ళ దగ్గరికి, అదే టాప్స్ తీసుకునే దగ్గరికి వెళ్ళి ఏమైనా మోడల్స్ వచ్చినాయేమో చూస్తాను. ఎందుకంటే కొన్ని పాతవి అన్నీ కూడా తీసేస్తానండి. నేను కొన్నవన్నీ కూడా తొందరగా పాడైపోతున్నాయండి. కుట్టుకున్నవి మాత్రమే బాగుంటున్నాయి అనమాట. నాకు తెలిసి టైలరింగ్ చేయడం వల్ల అలా అవుతుందేమో. అంత బాగానే ఉంది, కానీ నడుము దగ్గర లూజ్ అయిపోయింది. ఇంకా టైం వచ్చేసి 1 అయిందండి. ఇంకా రచ్చరచ్చండి, మామూలుగా కాదు. మా ఇంట్లో వచ్చేసిన తర్వాత పెంట గోల అనమాట. ఇంక చేపల మార్కెట్ ఉంటుంది చూసారా, అదే టైపు. ఎందుకో తెలుసా, మా వాడు, అదే మేము వెళ్ళి చూసి వచ్చామన్నమాట ఏరియా. వెళ్ళిన తర్వాత అంటాడు, నాకు వద్దు, నేను డ్యాన్స్ వేయను, నాకు నచ్చలేదు ఏరియా అంటాడు. ఒరే నువ్వు అక్కడ డ్యాన్స్ వేయడానికి ఏరియాకి ఏం సంబంధం రా, వాళ్ళు స్టేజ్ మీద ఎక్కి డ్యాన్స్ వేయాలంటే నేను వెళ్ళను, నాకు వద్దు, ఇది 850 కట్టాము, నువ్వు వెళ్ళకపోతే దెబ్బలు పడతాయని చెప్తున్నాను అనమాట. మా పెద్ద బాబాకేమో ఈ బౌ రాలేదు, వాడొకటే గోల. ఇంకా ఈడేమో వద్దంటాడు. వాడేమో నాకు బౌ లేదని ఏడుస్తున్నాడు. ఇప్పుడేం చూసావు, ముందు చూసుకోవాలి కదా అన్నీ అని నేను చెప్తాను. కొలతలు తీసుకుంటున్నాను నేను కుట్టేద్దామని. ఏముంది, బౌవే కదా, ఎలాస్టిక్ ఎలాగో ఇంట్లోనే ఉంది. తీరా చూస్తే ఇంట్లో కూడా లేదు. మా ఫ్రెండ్ అయితే తెప్పించాను అనమాట, మా ఫ్రెండ్ దగ్గర ఉంటే. అయితే నేను ఇంకా డ్యాన్స్ వేయనంటే తర్వాత ఏదో బ్రతిమలాడి అరగంట సేపు అండి మా ఇంట్లో చూడాలి. మా ఇంటికి వస్తే ఆ టైంలో చేపల మార్కెటే తెలుసా, అంత దారుణంగా ఉందన్నమాట. ఇదిగో మా ఊరు చూడండి, చిన్నోడు, నాకొద్దు, మొహం చూసారా ఎలా ఉందో, నాకొద్దు, 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 నాకు డ్రెస్ వద్దు, నేను డ్యాన్సులు వేయను. మరి డబ్బులు ఇచ్చింది ఏం చేయాలి. ఇంక వీడు కూడా అంతే తెలుసా, నాకు బాగులేదు, నేను వేసుకొని బట్టలు అంటాడు. ముందు చూసుకోవాలి కదా అవన్నీ. అక్కడ అక్కడ చూసుకున్నాడంటే లేదంట, మరి లేనప్పుడు అడగాలి కదా లేదని. ఇదే గోలండి. స్కూల్ దగ్గరికేమో 12:30కి వెళ్ళానండి. వెళ్ళొచ్చిన తర్వాత ఏమో అక్కడి నుంచి మా ఫ్రెండ్, అదే మన జయదేవ్ వాళ్ళ ఫ్రెండ్, ఫ్రెండ్ వాళ్ళ మదరు ప్లేస్ చూడడానికి వెళ్తున్నానండి, మీరు వస్తారంటే సరే నేను వస్తానని చెప్పాను. అక్కడే మన సబ్స్క్రైబర్ కూడా కలిశారనమాట. మీరు వ్లాగ్స్ చేస్తారు కదండి అని స్కూల్లో మాట్లాడారు ముస్లిం సిస్టరు. అవునండి అని చెప్పాను. సో మన వీడియోస్ కూడా 2 నుంచి చూస్తున్నారంట. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మాట్లాడడానికి కుదరలేదు, ఇంకో కొంచెంసేపు మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇంకా తను కూడా అక్కడ మా వెనకాలే వచ్చిందనమాట స్కూటీ మీద. మేము కూడా చూడడానికే వచ్చామని చెప్పాము. ఇంకా చూడండి ఎలాగా కింద మీద ఎలా పడిపోతున్నాడో, తెగ గింజుకుపోతున్నాడు, నాకొద్దు, నాకొద్దు, నాకొద్దు అని. ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి, అవి తీసేసి నేను బట్టలు ఆరేసి వస్తాను. ఇదిగో చూసారా వాడి వేషాలు చూడండి, చిన్నోడి వేషాలు. నేను ఇంకా బర్గర్ ఇప్పిస్తాను, నీకు పిజ్జా ఇప్పిస్తాను, నీకు ఏ బొమ్మలు కావాలంటే ఆ బొమ్మలు ఇప్పిస్తాను, నువ్వు ఏ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ అయ్యి నా పరువు తీయకని చెప్పి అలా బుజ్జగిస్తే లాస్ట్కి ఒప్పుకున్నాడండి. సో సాటర్డే
2:00 కల్లా వాళ్ళ పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేయాలంట. అంటే మేము 1:45 కల్లా వెళ్ళిపోవాలి. 12:30 కల్లా లంచ్ చేసేసి ఇంకా శనివారం మొత్తం కూడా వీళ్ళతోనే సరిపోతుంది. ఇంకా క్లాత్ ఇంట్లో బ్లాక్ కలర్ క్లాత్ ఉందండి, సేమ్ ఇలాగే బౌ అయితే తయారు చేయాలి. అక్కడ చూసుకున్నాడంట, అక్కడ లేదంట. అప్పుడు టీచర్ని అడగాలి కదా, లేదు టీచర్ అని. ఇక్కడికి వచ్చి గంతులు వేస్తున్నాడు. నేను అదే అంటున్నాను అనమాట, ఇక్కడికి వచ్చి గంతులు వేస్తున్నావు, అక్కడ అడగాలి కదా అంటే ఏదేదో చెప్తున్నాడు. అసలు సంబంధమే లేని ఆన్సర్స్ చెప్తున్నాడు. ఈ చిన్న బాబేమో నాకు స్టేజ్ నచ్చలేదంట, ఆ ఏరియా నచ్చలేదంట, నేను వెళ్ళను. మరి ఆ డబ్బులు కట్టాం కదా, 850 రూపీస్ మాటలా. ఇప్పుడు ఇచ్చిన డ్రెస్ ఏంటంటే నాటు నాటు సాంగ్లో వేసుకుంటారు చూసారా, ఇద్దరుని హీరోలు ఇద్దరు వేసుకుంటారు కదా, అదనమాట. కానీ అది సాంగ్ కాదు, డిస్ప్లే అంట. మరి ఏం చేస్తారో ఏమో, నాకైతే అర్థం కాదు. కానీ ఇద్దరికి 1700 అయితే అయ్యిందండి. ఇప్పుడు వెళ్ళలేదు అంటే మాత్రం ఆ డబ్బులన్నీ వేస్ట్ అనమాట. సో ఫైనల్గా అయితే నా బావు కూడా రెడీ అయిపోయింది. ఈ 4 వైపులా కట్ చేసేసి కుట్టేశాను. కుట్టేసి ఇంకో ఇలాగ మనం బొంత కుట్టంటారు కదా, అలా కుట్టేసుకుని ఇలా తిప్పేసుకుంటే మన చేతిలో పనే కాబట్టి చేసేయచ్చులేండి, అదేం పెద్ద విషయం కాదు. కానీ వెళ్ళనంటారు, నాకు ఇది లేదు నేను వెళ్ళను, అది లేదు నేను వెళ్ళను. ఈ కంగారులో లంచ్ బాక్స్ స్కూల్లో మర్చిపోయాను తెలుసా, చిన్నోడిది. ఇప్పుడు నేను మళ్ళీ మండే రోజుని ఎలా తీసుకెళ్ళాలో ఏమో, లంచ్ అర్థం కావట్లేదు. కవర్లో పెట్టి లంచ్లో వాటర్ బాటిల్ అక్కడే ఉంది, దాంట్లోనే ఉంది. ఒక్కటే పెంటగోల, మామూలు గోల కాదు. డ్రెస్ ఇచ్చినప్పటి నుంచి మా వాడు ఆగట్లేదు, చిన్నోడు. అమ్మ డ్రెస్ ఇచ్చారు, అమ్మ డ్రెస్ ఇచ్చారు, ఇంటికి వెళ్ళాక నేను వేసుకుని చూస్తాను. ఆగమ్మ వేసుకుంది కానిలే అన్నా సరే. ఆ కంగారులో లంచ్ బాక్స్ స్కూల్లో మర్చిపోయా. రేపు ఉంటుందో ఉండదో కూడా తెలీదు. ఇంకో అద్దా చూసుకుంటూ ఇది కుట్టేశానండి. ఇదిగోండి, ఇక్కడ నాటు వేసిస్తే ఇలాగా ఇంకా రెడీ అయిపోయింది. చూసారా, సేమ్. ఇంత చిన్న విషయానికి అన్నం తిన్నాక చేస్తానంటే ఒప్పుకోవట్లేదు. నాకేమో ఆకలిస్తుంది, నేను కరెక్ట్ టైంకి తినకపోతే కాలు చేతులు వణికిపోతాయండి. తినే తక్కువైనా కూడా కరెక్ట్ టైంకి తినేస్తానమాట. నాకేమో ఆకలిస్తుందిరా, కొంచెం తిన్నాక ఏమైనా చేస్తానంటే ఒప్పుకోడే. మొత్తం మీద రెడీ అయిపోయింది. ఎన్నిసార్లు పిలిచినా కూడా, చెప్పినా కూడా వినడనమాట. ఇంక ఇలా వేసుకోవాలి మెడకి, ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇంకా వీడు కూడా వేయమంటున్నాడు. ఇంకా అయిపోయింది, చేతిలో పని కాబట్టి ఫాస్ట్గా చేసేసాం. అలా అయిందండి. రోజంతా కూడా ఇలాగే పిల్లలతోటే సరిపోయింది. ఆ తర్వాత పిల్లలు ఆడుకునేటప్పుడు అవన్నీ చూసుకునేసరికి రోజంతా సరిపోయింది. నిన్నైతే నిజంగా విసుకొచ్చేసింది నాకు చెప్పాలంటే. నీరసం కూడా వచ్చేసింది వీళ్ళతో వాగి వాగి. కొన్ని బట్టలు తీసేసానండి. చెప్పాను కదా, ఇవన్నీ మీషోలో బుక్ చేసుకున్నాయి. అయితే నాకు ఆ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కదా అనమాట. నేను కుట్టుకోవాలంటే చాలా బద్ధకంగా ఉండేది. అందుకని మీషోలో బుక్ చేసుకున్నాం అనుకోండి, తక్కువ రేటుకి వచ్చేస్తుంది. పైగా మనకి కస్టమర్ బ్లౌజులు కూడా అయిపోతాయని చెప్పేసి, అంటే మనం కుట్టుకోవాలంటే టైం పడతాయి కదా, అలా అనుకునేదాన్ని తప్ప. ఫస్ట్ టైము వేసుకునేటప్పుడు బాగానే ఉండేదండి. నేను ఎక్సెల్ బుక్ చేసుకునేదాన్ని. అది మామూలుగా లార్జ్ కూడా కాదు, ఎందుకంటే పొట్ట దగ్గర పట్టేయకుండా ఉండడానికి ఎక్సెల్ బుక్ చేసుకునేదాన్ని. ఏమవుతుందేమో 2 సార్లు ఉతకగానే పట్టేసిది. అసలు ఆ క్వాలిటీ ఉండదండి, చెప్తున్నాను కదా. మీషోలో చూడడానికి అలా ఉంటాయి కానీ ఎక్కువ రోజులు ఉండవన్నమాట. డబ్బులు బట్టే కదా ఏదైనా. అంత తక్కువ రేటుకి ఇచ్చారంటే ఇంకా అది దాంట్లో ఉన్న ఫాల్ట్లో అందే అయ్యే ఉంటాయి. ఎన్ని ఉన్నాయో చూసారా. ఇవన్నీ కూడా 3 ఇయర్స్ నుంచి బుక్ చేసుకున్నవే. ఒక 300 ఉంది టాప్ అనగానే బుక్ చేసేసుకుంటాం. దాన్ని ఆల్టరేషన్ చేసుకుంటాం, వేసేసుకుంటాం, అంతే. అవేమో 2 సార్లు 3 సార్లు ఉతకగానే మొత్తం కూడా క్లాత్ అంతా కూడా పాడైపోయేది. అదే నేను సొంతంగా క్లాత్ కొనుక్కుని కుట్టుకున్నవి అయితే లాస్ట్ ఇయర్ కుట్టుకునేవి కూడా ఇంకా కొత్తగానే ఉన్నాయి. మీరు చూస్తే తెలిసిపోతుంది, కలర్ షేడ్ అవ్వలేదు, అంతా కూడా చాలా బాగుంది. ఇది కొంచెం బాగానే ఉంది. మింత్రాలో బుక్ చేసుకున్నాం. మింత్రాలో బాగుంటాయండి, కానీ కాస్ట్ కూడా చాలా ఉంటుందండి. ఓయ్, మింత్రాలో కాస్ట్ కూడా చాలా ఉంటుంది. నేను అందుకని దాని జోలికి పోను అనమాట. కానీ ఈ మధ్యన నేనే కుట్టేసుకుంటున్నాను. అనుగారి దగ్గర పరిచయం అయినప్పటి నుంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఇస్తున్నారు. అదేవిధంగా మనకి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉందిలే, బయట వాళ్ళకన్నా మనకి తక్కువకి ఇస్తారనమాట. ఇవన్నీ కూడా మన దగ్గరికి అదే అనాథ ఆశ్రయాలకి ఇవ్వాలని చెప్పేసి వస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి మూట కట్టి ఉంచుతున్నాను. ఇంకా అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు టైం వచ్చేసి ఒక 5 ఎలాగ అయిందండి. పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేసి ఆల్టరేషన్స్ అన్నీ చేసేసుకుని బ్యాగ్ కూడా సదిరేసుకున్నాను. ఇవేమో నేను మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు చూసుకుంటాను. ఇప్పుడు టైం లేదు, ఇంకా చాలా టైం అయిపోయింది. ఇవి ఐరన్ చేసుకోవాలండి. కొన్ని ఒక 2 చీరలు 3 డ్రెస్సులు పంపుతున్నాను. మేము ఉండేది మహా అంటే 3 రోజుల కంటే ఎక్కువ ఉండము.
ఇదేమో స్వెటర్ అనమాట. ఈయన నన్ను ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారు మా వారు దాన్ని నా కోసం. అంటే జీన్స్ మీదకి బాగుంటుంది, నార్మల్గా కూడా వేసుకోవచ్చు, టీ షర్ట్ లాగా అని తీసుకొచ్చారు. కానీ ఈ మధ్యన జీన్స్లో వేసుకోవట్లేదులేండి, పెద్దగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేసుకునేదాన్ని, కానీ నాకు పైన టాపు మోకాల వరకు రావాలండి. మా ఫ్రెండ్స్ అందరూ ఏమో మోకాలు పై వరకు వేసుకునేవాళ్ళు. నాకు నచ్చదనమాట అలాగా. జీన్స్ వేసుకుంటే కొంచెం పద్ధతిగా కూడా ఉండాలి కదా, ప్యాషన్ని ఫాలో అవ్వాలి. మనం ఇంకా ముసలోళ్ళం అయిపోలేదు కదా, కొంచెం యంగ్ మదర్స్ కాబట్టి కొంచెం ఫ్యాషన్గానే ఉండాలండి. అందుకని నేను కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాగానే ఉండేదాన్ని, కానీ కొంచెం పద్ధతిగానే వేసుకునేదాన్ని అనమాట. ఉంది ఇంట్లో జీన్స్, దాని మీద టాప్స్ అవన్నీ కూడా వేసుకుంటాను, కానీ ఈ మధ్యన ఇంట్రెస్ట్ రావట్లేదు. పిల్లలతోటి ఇంట్లో పనులతోటి వీటితోనే సరిపోతుంది. మనం కూడా ఇంకా కొద్దిగా మన సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ ఆల్టరేషన్ చేయాలి, కప్స్ తీసేయాలి, కప్స్ వచ్చాయి. ఇవన్నీ కట్ చేసేసి నీట్గా, హైట్ అంతా బాగానే ఉందిలేండి. దీని మీద లెగ్గిన్ కనిపించట్లేదండి, ఎంతసేపు వెతికానో. కొత్త లెగ్గిన్ బ్రౌన్ కలరు, అసలు నేను ఎక్కడ పెట్టాను కూడా గుర్తు రావట్లేదు. వేరే కవర్లో పెట్టేసి కస్టమర్కి వెళ్ళిపోయిందా, వాళ్ళు ఏమన్నా చెప్పలేదా నాతోటి తీసేసుకుని, అసలు నాకు అస్సలు గుర్తు రావట్లేదు. మంచి లెగ్గిన్ బ్రౌన్ కలరు. ఏం చేస్తాం, ఇంకా డార్క్ది తీసుకోవాలి మళ్ళీని. ఇంకా పైన అమ్మ కొనుక్కుంటాను టాప్స్ అని చెప్పింది కదా, అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకుంటాను లెగ్గిన్. ఇవన్నీ మడత పెట్టేసి కొన్ని పంపిస్తాను, కొన్ని పంపించాను. ఈ టాప్ అయితే మింత్రాలో బుక్ చేసుకున్నానండి. మింత్రాలో బాగుంటాయిలేండి, చాలా బాగుంటాయి. కాస్ట్ మాత్రం 400 600 అలా ఉంటుంది అనమాట. ఇవన్నీ మడత పెట్టేసి పక్కన పెట్టేసి అవసరమైనవి మాత్రమే ఐరన్ చేసేస్తాను. నిన్న పనులు ఇంట్లో పనులే, అన్నీ ఇంట్లో పనులేనండి. పిల్లలేమో విసిగిస్తూ ఉన్నారు. ఇంకో 7:30 అయింది. ఇల్లంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. ఇల్లంతా క్లీన్ చేసి బట్టలు కూడా మడత పెట్టేశాను. ఇంకా పైనుంచి ఆరేసిన బట్టలు ఉన్నాయి, అవి మడత పెట్టాలి. ఇంకో ఇవి 2 బ్లౌజులు కట్ చేయాలండి. చాలా ఉన్నాయి, కస్టమర్ బ్లౌజులు అన్నీ ఉండిపోతున్నాయి. ఈ మధ్యన నేను కుట్టుకుంటున్నాను కదా, టాప్స్ కానీ ఫ్రాక్లు కానీ, కస్టమర్ బ్లౌజులు ఆగిపోతున్నాయి అనమాట. ఇప్పుడు వాళ్ళే కుట్టాలి. ఇవన్నీ బట్టలు, ఇవి కూడా బట్టలే. కొన్ని బట్టలు ఆరలేదు, ఇంట్లోనే వేస్తాను. ఇంకా బట్టలు మడత పెట్టేస్తానండి ఇవి. ఇంకా కింద కూర్చునే ఓపిక లేదు నాకు, పైన కూర్చునే బట్టలు మడత పెట్టేస్తాను. ఇంకా ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడైతే ప్రోగ్రామ్ షూట్ చేస్తానండి. మా ఇంటి దగ్గరేనండి, నేను ఎక్కడో అనుకుని భయపడిపోయాను ఎలా వెళ్ళాలో ఏంటో అని. మా ఇంటి వెనకాలే. అంటే ఒకప్పుడు మా జయదేవ్ పెద్ద బాబు ప్లే స్కూల్లో చదువుకున్నాడనమాట. మాటలు రావట్లేదని అందరూ అంటే ప్లే స్కూల్ వేయండి మాటలు వస్తాయని చెప్పారనమాట. ఎందుకు మాటలు రావట్లేదంటే కరోనా టైంలో కదా, అప్పుడే చిన్న బాబుకి 2 ఇయర్స్ 3 ఇయర్స్, ఎవ్వరు మాట్లాడే వాళ్ళు లేక నేనే ఉండేదాన్ని ఇంట్లో. కాబట్టి ఆయన కూడా ఉండేవారు కాదు, పిల్లలు కూడా కలిసి ఆడుకునేవారు కాదు, దానివల్ల మాట వచ్చేవి కాదు. కానీ చాలామంది అనేవారు మాటలు రావట్లేదు, బయట ఎవరికైనా చూపించండి. నాకు చాలా బాధ అనిపించేది. కానీ కొంతమంది ఏమన్నారంటే లేదు, ప్లే స్కూల్లో వేస్తే మాటలు వస్తాయి, పిల్లలతో ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, నువ్వేమీ టెన్షన్ పడక అనేవారు. అప్పుడు నేను ప్లే స్కూల్లో వేశానమాట. స్కూటీ కూడా ఉండేది కదా, నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. 2 పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళేదానండి బాబు. చిన్నోడేమో చిన్న బాబు, బాగా బాగా ఒక 6 మంత్స్ 7 మంత్స్ ఉంటాయి అంతే. వీడికేమో 3 ఇయర్స్ కూడా 3 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. 3 ఇయర్స్ ఇంకా రాలేదులేండి, సెకండ్ కంప్లీట్ అయిపోయింది. 3 ఇయర్స్ వచ్చాయి. ఇంకా వాడేమో ఎక్కువసేపు నడిచేవాడు కాదు. అమ్మ ఎత్తుకోమనేవాడు. ఈ వీడిని వెతుకుని వాడిని ఎత్తుకుని వెళ్ళేసరికి బాగా టైర్డ్ అయిపోయేదాన్ని. ఇంకా నేను సర్లే ఇంకా స్కూటీ కొనుక్కోవాల్సిందే, పిల్లలన్నా స్కూల్లో తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను స్కూటీ. సెకండ్ హ్యాండ్లో తీసుకుని గ్రౌండ్కి వెళ్ళిపోయి నేర్చుకునేదాన్ని అనమాట. ఇంకా అలా నేర్చుకోగా వచ్చేసింది. కానీ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయాలండి, ఏదైనా అంతే, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో ప్రాక్టీస్ చేయగా అంటే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళటాలు స్లోగా వెళ్ళేదాన్ని, బాగా స్లోగా వెళ్ళేదాన్ని. అలా వెళ్ళగా మొత్తం మీద ఫైనల్గా అయితే నాకైతే స్కూటీ అయితే వచ్చేసింది. చాలా ఈజీ అండి స్కూటీ నడపడం అంటే, పెద్ద కష్టమేం కాదు, కానీ ప్రాక్టీస్ చేయాలండి. టైలరింగ్ ఒకటి, స్కూటీ ఒకటి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది తప్ప లేకపోతే రాదు. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేశాను. మిగతా బట్టలేమో ఆరలేదనమాట. ఇంట్లో ఉన్న తాడు మీద అయితే వేశాను. ఈ టాప్ అయితే భలే ఉందండి, డీమార్ట్లో తీసుకున్నాను. అసలు కొత్త దానిలాగే ఉంది, క్వాలిటీ బాగుంది. 200 199కి వచ్చింది. ఇంట్లో వేశానండి బట్టలు, ఏం చేయాలి, అన్నీ సగం సగం ఆరినాయి.
అంటే లేట్గా ఆరేసాను కదా అందుకుని. ఇంకా మా వారు కూడా వచ్చేసారు ఆఫీస్ నుంచి. అయితే పిండి తీసుకొచ్చాను, నేను చెప్పాననమాట. ఇదేమో దోశల పిండి పైనమ్మ ఇచ్చింది, దోశలు వేసుకో కుమారి అని. అంటే టిఫిన్ వేద్దాం అనుకుంటున్నానంటే దోశల పిండి ఇస్తానులే అన్నది. అయితే మా హస్బెండ్ ఏం చేశారంటే అక్కడ షాప్ పెట్టారండి, కొంచెం ఒకటి తీసుకురండి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది అంటే సరే అని చెప్పేసి కేజీ అడిగితే 2 ప్యాకెట్లు ఇచ్చారంట. హాఫ్ కేజీ 2 ప్యాకెట్లు ఇచ్చారంట. ఇది ఇడ్లీ పిండి 60 రూపీస్ అనమాట రెండు కూడా. అంటే కేజీ 60, హాఫ్ కేజీ 30 రూపీసు. సరే చూద్దాం ఎంత టేస్ట్. ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు తీసుకుంటానికి బాగుంటుంది కదా. టైలరింగ్ చేసే వాళ్ళకి పండగలు వస్తే మనకి ఇంట్లో వండుకుంటానికో టైం ఉండదండి తెలుసా. చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. వాళ్ళకి బ్లౌజులు ఇవ్వాలా, ఇంట్లో పనులు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అసలు వంట చేయడానికి కూడా టైం ఉండదు అనమాట. చాలామంది ఇలా కొంచెం బయటే డిపెండ్ అవుతారు, ఇంట్లో వెనకాల ఎవరు లేకపోతే. చేసేవాళ్ళు ఉంటే ఏం ప్రాబ్లం లేదు, అత్తయ్య కానీ అమ్మగారు కానీ ఎవరైనా ఉంటే పర్లేదు. కానీ ఎవరు నాలాగా ఎవరు లేకపోతే మాత్రం ఇంకా బయట మీద డిపెండ్ అవుతారు ఆ టయానికి. సో నేనైతే మొత్తానికి చిక్కగానే ఉందండి, పలచగా ఏం లేదు, బాగానే ఉంది. నాకైతే బాగా వస్తుంది అనుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసాను, గట్టిగా ఉంది కదా అని ఉప్పు కూడా వేసాను. పచ్చడి ఆల్రెడీ చేసి పెట్టానండి, కొబ్బరికాయ పచ్చడి. సో కొంచెం వాటర్ వేసేసి బాగా కలిపేశాను. పిల్లలైతే బాగా టార్చర్ పెట్టేశారండి ఈరోజు. ఏంటో కానీ ఒక్కొక్కసారి తిక్కగానే ఉంటారు, దిష్టి తీయాలంట. మా అత్తయ్య చెప్తూ ఉంటారు, అలా తిక్కగా ఉన్నప్పుడు ఒకసారి దిష్టి తీసి ఆ చెత్త డబ్బాలో పాడే, అది ఎండుమిరపకాయలు, ఉప్పు, కల్లుప్పు ఉంటుంది కదా, తిక్క తగ్గుతుందంటే. ఏం తిక్కో ఏంటో కానీ ఒక్కొక్కసారి అలాగే చిన్న బాబుతో మెయిన్. ఇప్పుడు మళ్ళీ సాటర్డే రోజున తీసుకెళ్ళాలి కదా, ఏం పెంట పెడతాడో ఏంటనేది ఎన్ని లిస్ట్ చెప్పాడో. పన్ ఏదో అన్నాడండి, పిజ్జా కావాలంట, బర్గర్ కావాలంట, ఏదో ఆడుకునేది ఏదో అడిగాడు అది కావాలంట, చిప్స్ కావాలంట. ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి పెద్ద లిస్ట్ చెప్పేశాడు. సరే అని చెప్పాను, నేనేం కొంటానా, తర్వాత సారీ అని చెప్తాను. కానీ అయినా ఊరుకోడండి, అడుగుతారు, ఇంకా వాళ్ళ డాడీకి చెప్పేస్తా, మీరు చూసుకోండి అని. ఏడ్చేస్తాడు కరెక్ట్ టయానికి, స్టేజ్ ఎక్కే టయానికి అమ్మ కావాలని ఏడుస్తాడు. లాస్ట్ టైం అలాగే అయ్యిందిలేండి. ఫ్యాషన్ షోలో ఉన్నాడండి, ఎల్కేజీలోనో నర్సరీలోనో ఫ్యాషన్ షోలో ఉంటే ఏమైందంటే మ్యాంగో బొమ్మలా తయారు చేసి, ఆ రోజు పనంతా పోయింది తెలుసా నాకు. మ్యాంగో తయారు చేసి వాడికి మెడకేసి స్టేజ్ ఎక్కితే అమ్మ కావాలని ఒకటే ఏడుపు. అసలు పేరు చెప్పలేదు, ఏం చెప్పలేదండి. ఇంకా నా పరువంతా పోయింది అనుకున్నాను. ఇంకా అప్పటి నుంచి నేనైతే దేంట్లోనూ పార్టిసిపేట్ చేయించట్లేదు, నీకు సెట్ కాదు ఇంకా అని. ఇంకా మామూలుగా క్లాస్లో అయితే చాలా యాక్టివ్గా ఉంటాడంట. అలాంటి టైంలోనే మళ్ళీ యూకేజీలో అంటే మొన్న అయిందనమాట, నేను పార్టిసిపేట్ చేయనని చెప్పాను, పక్కన కూర్చోబెట్టించుకున్నారంట. అప్పుడు కూడా ఏడిపోయానంట, టీచర్ చెప్పారు. మళ్ళీ ఏడుస్తూనే ఉన్నాడండి అమ్మ కావాలని. అందుకనే నేను పార్టిసిపేట్ చేయలేదండి, నాకు తెలుసు వీడి గురించి అని చెప్పానమాట. ఇప్పుడు మళ్ళీ ఏం పెంట పెడతాడని నా భయం. వాటర్ కలిపిన తర్వాత 4 రేకులు అయితే వేసానండి. అంటే అన్నీ వేసేస్తే మళ్ళీ ఎక్కువైపోయింది అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ పొద్దున్న తినాలి, ఎందుకు వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి. చూడ్డానికైతే చాలా బాగుంది పిండి. ఇంకా సిమ్లో పెట్టేశాను, ఒక అరగంట సేపు వదిలేస్తే, అంటే సిమ్లో అంటే మరీ సిమ్లో కాదు, ఆ విజిల్ వచ్చేంతవరకు అనమాట. సో అయిపోయిందండి. స్మెల్ అయితే బాగానే వస్తుంది, అంటే మరీ పులప వాసన అలా కాకుండా. ఇంకా పిల్లలకి పెట్టేశాను, నేను కూడా తినేసాను. అందరం టిఫిన్లే తిన్నాం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, మామూలు టేస్ట్ కాదు. చాలా కమ్మగా ఉన్నాయి, ఫ్రెష్గా రుబ్బారు అనుకుంటా, దూదుల్లా కూడా ఉన్నాయి, గట్టిగా కూడా లేవు. ఏం నూక వాడుతున్నారో ఏమి పప్పు కానీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారండి. వేడివేడిగా ఉన్నాయేమో. బెస్ట్, 60 రూపాయలకి ఇంత మంచి క్వాలిటీతో ఇస్తున్నారంటే చాలా బెస్ట్. మనకి ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు తెచ్చుకుంటే బాగుంటుంది. అన్నీ అయిపోయినాయి, 4 రేకులు అయిపోయినాయి, ఇంకా సరిపోలేదు కూడా. మళ్ళీ అట్టు వేశాను, అట్టు కూడా చాలా బాగుంది, కమ్మగా ఉంది. నేను 8 వెళ్ళామన్నమాట, 8 వెళ్ళి తెచ్చాము. మా పిల్లలు కూడా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా అన్నారు. ఇంకా తినేసిన తర్వాత ఇంకా అట్టు కూడా వేసేసాను, అట్టు కూడా చాలా బాగుంది.
ఉప్పు తక్కువైందంట. నీకు ఈ మధ్యన ఉప్పు ఏం తెలియట్లేదు ఏంటంటే, ఈ మధ్యన ఏంటి సెకండ్ వచ్చినప్పుడు మనకి సెకండ్ డోస్ వేశారు చూసారా, నాకు ఉప్పు ఇప్పటికీ తెలియదండి. ఎందుకో తెలుసా, ఫస్ట్ కరోనా వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడేమో పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. జ్వరం వచ్చింది, ఒళ్ళంతా నొప్పులు, అదొక రకంగా జ్వరం వచ్చినట్టు అయిపోయింది. రెండో వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు ఏం కాలేదు కానీ టేస్ట్ పోయింది తెలుసా. అసలు నాకు ఇప్పటికీ కూడా నాలుకంతా మందంగా ఉంటుంది, టేస్ట్ పోయిందనమాట. అలా చాలామందికి అయిందంట. నేను ఎవరికైనా చెప్తే అవును నేను కూడా విన్నాను టేస్ట్ పోతుందని. కొంతమందికి ఏమో స్మెల్ తెలియదంట, కొంచెం స్మెల్ అనేది మిస్ అయిందంట. చాలా ఎఫెక్ట్ వచ్చిందండి ఆ కరోనా వచ్చినప్పటి నుంచి. నాకైతే కరోనా ఏం రాలేదు కానీ వ్యాక్సిన్ వేయించుకున్నాను కదా, దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉందనమాట. నాకు టేస్ట్ తెలీదు. అందుకని మా ఆయన చెప్తాను, నీకు ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోండి, నాకు ఇంకా తెలీదు, ఎంత ఉప్పు వేసినా చెప్పగానే అనిపిస్తుంది అనమాట. ఇంకా మేము తినేసి ఇంకా పిల్లలకి ఏమో మాకు కావాలి ఇంకా బాగున్నాయి బాగున్నాయి అన్నారు. ఇంకా పిల్లలు కూడా ఇంకొక 2 ఇడ్లీలు వేసేసి అట్టు వేశానండి. నేను ఒక అట్టు, మా వారు ఒక అట్టు వేసుకున్నాము. ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టాను, డీప్ ఫ్రిడ్జ్లో నెయ్యి చేయాలి, అందుకని ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టాను. మీ దగ్గర కూడా ఇలాగ అమ్మేవాళ్ళు ఉంటే కొంచెం బిజీగా ఉన్న టైంలో కొనుక్కోండి, బాగుంటే మాత్రం కొనుక్కోండి. వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. దలసరిగా ఉంటేనే మా వారికి అట్టంటే ఇష్టం, అందుకు దలసరిగా వేసాను. నేను మాత్రం పలచగా వేసుకున్నాను. ఇంకా అవ్వలేదు, కలర్ రాలేదు. వచ్చింది కలర్, గట్టిగా కూడా లేవు ఇడ్లీలు. అయిపోయిందండి. ఇంకా తినేసిన తర్వాత సామాన్లని తోమేసుకున్నాము. తోమేసి ఇంకా వేడి నీళ్ళు పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టానండి. డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి వాటరు, అప్పుడే మనకి వెన్న అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేస్తాను. వెన్న అంతా వచ్చేస్తుంది, సపరేట్ అయిపోతుంది వెన్న. మజ్జిగ సపరేట్ అయిపోతుంది, వెన్న సపరేట్ అయిపోతుంది. ఇది తోడుపెట్టి ఉంచాను కదా, ఒక రోజైనా ఉంచాలండి తోడుపెట్టేసి, అప్పుడే కమ్మగా ఉంటుంది అనమాట. తోడుకోపోతే రాదు. సో నేను ఇదంతా వేసేసి చల్లనీళ్ళు వేసి దీంట్లో ఇంకా చల్లగా ఉండాలండి నీళ్ళు, ఇంకా డీప్గా ఉండాలన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో ఇంకా చల్లగా అవ్వాలి. నాకు ఇంకా కొంచెం తక్కువైంది. మిక్సీ పట్టుకొచ్చేస్తాను. మిక్సీ పట్టేసిన తర్వాత ఆ చల్లనీళ్ళలోకి వేసేసేయాలన్నమాట ఇదంతా కూడా. కొంచెం కూల్ వాటర్ వేయండి. ఎందుకు చల్లనీళ్ళు వేయాలంటే, మిక్సీ పడతాం కదా, ఆ హీట్కి వెన్న కరిగిపోతుందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో వేయాలన్నమాట. ఇంకో నేను మిక్సీ పట్టుకొచ్చేస్తాను. ఇప్పుడు చూడండి ఎంత సపరేట్ అయిపోయింది చూసారా. కొంచెమే ఉంది, అయినా ఒక చిన్న మన గ్లాస్ ఉంటుంది చూసారా, ఒక మీడియం గ్లాస్ అంత నెయ్యి అయితే అయ్యింది. ఇలాగా దీంట్లోకి తీసేసి 2-3 సార్లు కడిగేయాలండి. అందుకనే కొంచెం వాటర్ ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. ఎలాగో నేను నెయ్యిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను కాబట్టి ఏం పాడవదు. ఇదిగో చూసారు దేనికి సపరేట్ అయిపోయింది వెన్న అనేది. అప్పుడే 3 years నుంచి ఇలాగే చేస్తానండి నేను. అస్సలు మేము కొనుక్కోం బయట. ఎంత కమ్మగా ఉంటుందంటే, నేను నెయ్యి కాచానంటే బయట వరకు వస్తుందండి. పక్కన 2 ఇల్లుల అవతల వరకు వెళ్తుంది అనమాట, అంత కమ్మటి వాసన. ఏదైనా స్వీట్ రెసిపీ చేశానంటే మంచి స్మెల్ సువాసనతో వస్తుంది అనమాట. స్వీట్ అంత టేస్ట్ ఉంటుంది. సో అయిపోయిందండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి.